guys, welcome back to my YouTube channel. I'm Akanksha. If you're seeing me for the first time, I create content regarding fashion, lifestyle and beauty. If that interests you, make sure you subscribe my channel and let's get into the video. మీకు ఆల్రెడీ thumbnail చూసుంటేనే అర్థమైపోయి ఉంటుంది. Yes, today I'm going to share you guys my favorite skincare products. Firstly, skincare is not makeup. చాలామంది స్కిన్ కేర్ అనగానే అదేదో పెద్ద మేకప్ లాగా అదేదో పెద్ద బూతులా చూస్తారు, బట్ కాదు. మోరోవర్ మొన్న ఇలానే మన వాళ్ళ ఫ్రెండ్కి సన్ స్క్రీన్ రాసుకో అన్న, సమ్మర్ స్టార్ట్ అయిపోయాయి కదా అంటే సన్ స్క్రీనా, అది అమ్మాయిలు వాడతారు కదా, అమ్మాయిలు వాడేవి కాకుండా అబ్బాయిల ప్రోడక్ట్స్ ఏవైనా ఉంటే చెప్పు, అది వాడతా అన్నాడు. గాయస్, ఇట్స్ జస్ట్ అ ప్రోడక్ట్. అది అమ్మాయిలు వాడితే అమ్మాయిల ప్రోడక్ట్, అబ్బాయిలు వాడితే అబ్బాయిల ప్రోడక్ట్, అంతే. సపరేట్గా అమ్మాయిల సన్ స్క్రీన్స్ అబ్బాయిల సన్ స్క్రీన్స్ ఇలా ఏమి ఉండవు. ఫస్ట్ ఆ మిస్కన్సెప్షన్ని తీసి డస్ట్బిన్లో పడేయండి. అండ్ ఇవన్నీ అబ్బాయిలు వాడచ్చు, అమ్మాయిలు కూడా వాడచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ టు నో అబౌట్ అవర్ స్కిన్. ఫస్ట్ మనం స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలంటే మన స్కిన్ టైప్ తెలుసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ జస్ట్ లైక్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటే ఫస్ట్ మన ప్రాబ్లం ఏంటో తెలియాలి కదా, అలా అనమాట. ఫస్ట్ మనం స్కిన్ కేర్ స్టార్ట్ చేసి మన ఫేస్ మీద ఏ ప్రోడక్ట్ పెట్టాలన్నా ఫస్ట్ మన స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ లైక్ ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటో తెలిస్తే కదా దానికి ట్యాబ్లెట్ వేస్తాం, అలా అనమాట. ఇప్పుడు స్కిన్ టైప్ తెలుసుకోవాలంటే దానికి పెద్ద యుద్ధాలు రక్తాలు చిందించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక బేసిక్ జెంటిల్ క్లెన్జర్తో ఫేస్ వాష్ చేసి ఒక గంట సేపు అలా గాలికి వదిలేయండి. ఆ తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు స్మైల్ ఇస్తున్నప్పుడు కొంచెం డ్రైగా ఏదో బిగుసుకుపోయినట్టు అలా అనిపించింది అనుకోండి, దెన్ ఇట్స్ డ్రై. ఇలా అనే కొద్ది ఇంకా పెయిన్ఫుల్గా అలా రెడ్గా అయిపోవడం ఇలాంటివన్నీ జరిగితే ఎక్స్ట్రీమ్లీ డ్రై అండ్ సెన్సిటివ్ అనమాట. ఈ టీ జోన్లో అలా మీకు స్వెట్టీగా మిగతా స్కిన్ అంతా నార్మల్గా అనిపిస్తే ఇట్స్ కాంబినేషన్ స్కిన్. అండ్ ఇక్కడ చీక్స్ దగ్గర నోస్ మీద కూడా కొంతమందికి ఉంటుంది, అండ్ అది కూడా కాంబినేషన్ స్కిన్నే. కాదు మొహం అంతా ఇలా చమ్కీగా మెరుస్తుంది అంటే కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ ఆయిలీ స్కిన్. మొహం అంతా ఇలా జిడ్డుగా ఉందంటే అది ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ. లేదే అంతా బాగానే ఉందంటే మీరు గాడ్ గిఫ్టెడ్ చైల్డ్, నార్మల్ స్కిన్ టైప్ ఉందని అర్థం. సో ఇప్పుడు మన డైలీ రొటీన్లో ఒకదాని తర్వాత ఒక స్టెప్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ లేవగానే ఫస్ట్ మనం బ్రష్, ఫేస్ వాష్, తర్వాత బ్రేక్ఫాస్ట్ అలా ఎలాను స్కిన్ కేర్లో కూడా సేమ్ అలానే. ఫస్ట్ క్లెన్జర్స్ ఆర్ ఎల్స్ ఫేస్ వాష్, టోనర్, సీరమ్, మాయిశ్చరైజర్ అండ్ దెన్ ఫైనలీ సన్ స్క్రీన్ అనమాట. ఫస్ట్ ఇప్పుడు మనం క్లెన్జర్స్తో స్టార్ట్ చేద్దాం. ది ఓజీ సెటాఫిల్ క్లెన్జర్. నాది పర్సనల్లీ కాంబినేషన్ స్కిన్ అనమాట. అండ్ దిస్ రియలీ వర్క్ మ్యాజిక్. లైక్ చాలా బేసిక్గా స్కిన్ పైన చాలా జెంటిల్గా ఉంటుంది. ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ దిస్ ఆయిలీ స్కిన్కి కూడా. సో ఇది నా స్కిన్ని బట్టి, బికాజ్ నాది కాంబినేషన్ స్కిన్ కాబట్టి ఒకసారి ఓవర్ ఆయిలీగా అయిపోతుంది అండ్ కొన్నిసార్లు ఏమో నార్మల్గా అనిపిస్తుంది. అప్పుడు ఐ యూజ్ దిస్. అండ్ మేకప్ రిమూవ్ చేసిన తర్వాత ఆల్రెడీ క్లెన్జింగ్ ఆయిల్తో క్లీన్ చేసి ఉంటాం కాబట్టి ఆ టైంలో మోస్ట్లీ నేను దీన్ని యూజ్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేకప్ వేసి రిమూవ్ చేసినప్పుడు కానీ బయటికి వెళ్ళొచ్చినప్పుడు కానీ నా స్కిన్ కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది అనమాట. ఆ టైంలో హార్ష్ ఫేస్ వాష్ యూస్ చేయకూడదు కాబట్టి ఐ యూజ్ దిస్. దిస్ ఇస్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్. టు బీ ఫ్రాంక్, నేను ఫస్ట్ యూజ్ చేసిన ఫేస్ వాష్ కూడా ఇదే అండ్ అప్పటి నుండి ఇట్స్ బీ మై ఫ్రెండ్. సో మీరు మీ స్కిన్ టైప్ని బట్టి మీ ఫేస్ వాష్ని యూజ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీ స్కిన్ కన్సర్న్ని బట్టి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 365 days సెటాఫిల్దే యూజ్ చేయను. కొన్నిసార్లు నా స్కిన్ బ్రేక్అవుట్స్ అవ్వడం లేదా యాక్నే రావడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అప్పుడు ఐ మోస్ట్లీ యూజ్ దీస్ టూ. ఇదైతే నాకు పర్సనలీ డాక్టర్ రికమెండెడ్, ఇట్ వర్క్స్ ఫర్ మీ. ఫుల్ నా స్కిన్ కొంచెం వెరీ సెన్సిటివ్, మేకప్ వేసినప్పుడు లేదా ఫుల్ ఆయిలీగా డస్ట్ ఎక్కువ పడినప్పుడు నా స్కిన్ బ్రేక్అవుట్ అవుతుంది, అప్పుడు నేను దీన్ని యూజ్ చేస్తాను. బైక్ మీద బాగా ఫుల్గా ఎండలో అలా షికార్కి వెళ్ళి ఇలా వచ్చాను అనుకోండి, ఇలా పింపుల్స్ వస్తాయి. అలాంటి టైమ్స్లో ఐ యూజ్ దిస్. ఈవెన్ దిస్ డాక్టర్ షేడ్స్, ఇందులో సాలిసిలిక్ యాసిడ్ ఉంది కాబట్టి పింపుల్స్కి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీకు ఒకవేళ చిన్న బమ్స్ ఉన్నా, మోస్ట్లీ ఫోర్ హెడ్ మీద చీక్స్ మీద ఉంటాయి కదా రెడ్ బమ్స్, వాటికి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. పర్సనలీ ఇట్ గేవ్ మీ గ్రేట్ రిజల్ట్స్. నేను ఇప్పుడు రికమెండ్ చేసిన ఫేస్ వాషెస్ మాత్రమే కాదు, ఇంకా ఇందులో చాలా ఉంటాయి. సెటాఫిల్లోనే చాలా వేరియంట్స్ ఉన్నాయి. అండ్ మీ స్కిన్ కన్సర్న్ని బట్టి కూడా మీరు ఫేస్ వాష్ని యూజ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నవి యూజ్ చేయాలి. అండ్ పింపుల్స్ ఉన్న వాటికి కూడా సాలిసిలిక్ యాసిడ్ వర్క్స్ గ్రేట్. ఇందులో అంత హై కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇట్స్ గుడ్ ఫర్ నార్మల్ యాక్నే కానీ వాటికి కానీ. కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్క టార్గెటెడ్ ప్రాబ్లం మీదే అది కాన్సన్ట్రేట్ చేయదు.
ఫర్ ఆల్ నార్మల్ యాక్నే పైన బాగా వర్క్ అవుతుంది. ఫర్ దిస్ ఇది మోస్ట్లీ టీనేజర్స్కి బాగా వర్కౌట్ అవుతుంది. నేను ఎప్పుడు దీన్ని యూస్ చేయలేదు బికాస్ నా స్కిన్ అంతా యాక్నే ప్రోన్ కాదు. సో ఎస్పెషల్లీ ఇఫ్ ఎనీ టీనేజర్స్ ఈజ్ వాచింగ్ దిస్ ఆర్ ఎల్స్ మీ ఇంట్లో ఎవరైనా టీనేజర్స్కి ఫుల్ యాక్నే ఉన్నా డూ యూస్ దిస్, ఇట్ వర్క్స్ గుడ్. సో నెక్స్ట్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మై స్కిన్ కేర్ రొటీన్, టోనర్స్. సో ఇది ఎందుకు నాకు ఫేవరెట్ అంటే మోస్ట్లీ ఇవన్నీ లిక్విడ్ ఫామ్లో ఉంటాయి కదా, స్కిన్ పైన చాలా సూదనింగ్ అండ్ కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి కాబట్టి ఇవి నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద స్కిన్ కేర్. సో ఫస్ట్ దిస్ AHA BHA టోనర్ ఫ్రమ్ కాస్ఆర్ఎక్స్. ఒక్కొక్కటి చెప్తున్నాడు, గూగుల్ చేస్తే కాస్ఆర్ఎక్స్ అని చెప్పారు. సో ఇది నా ఫేవరెట్. ఇట్స్ AHA అండ్ BHA. బేసిక్గా ఇది మన స్కిన్ పైన ఉండే అన్ఈవెన్ స్కిన్ టోన్కి, ట్యానింగ్కి బాగా పనిచేస్తుంది. దీంట్లో అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది స్ప్రే. అండ్ ఇట్స్ మీకు తెలీదు, టోనర్స్ వాడేటప్పుడు ఇట్స్ వండర్ అనమాట. బికాజ్ మొత్తం ఫేస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇట్ వర్క్డ్ వండర్స్ ఫర్ మై స్కిన్. ఇట్స్ అ వండర్ ఫర్ మై స్కిన్. ఓకే, బట్ నాకు ప్రాబ్లం ఏంటంటే ఈ బ్రాండ్లో నాకు ఇది ఒక్క ప్రోడక్టే పడింది, మిగతా ఏ ప్రోడక్ట్ పడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మోస్ట్ వైరల్ స్నేల్ మ్యూసి నా స్కిన్కి అస్సలు పడలేదు. ఫర్ నో రీజన్, ఐ డోంట్ నో, బట్ నా ఫ్రెండ్స్ అందరికీ ఇట్ వర్క్డ్ వెరీ గుడ్. లైక్ ఇట్ విల్ హోల్డ్ ద మాయిశ్చర్ ఇన్ యువర్ స్కిన్. అలాగా ఇఫ్ యూ హ్యావ్ డ్రై స్కిన్ మేబీ దిస్ విల్ బికమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో. చాలా బాగుంటుంది. దీని టెక్స్చర్ కానీ, ఇది అప్లికేషన్ కానీ, ఈ స్కిన్ పైన వర్క్ అవ్వడం కూడా చాలా బాగుంటుంది. బట్ అందరికీ వర్క్ అవ్వాలని రూల్ లేదు. ఇఫ్ యూ హ్యావ్ డ్రై టు కాంబినేషన్ స్కిన్, డూ యూస్ దిస్. అండ్ సేమ్ ఈ కాస్ఆర్ఎక్స్ కంపెనీలోంచే దిస్ ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి దిస్ విల్ వర్క్ గుడ్. లైక్ మీ పోర్స్ని మెయింటైన్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. అండ్ ది మోస్ట్ వైరల్ ఆర్డినరీ గ్లైకాలిక్ యాసిడ్. ఐ నో ఇట్స్ నాట్ ఇన్ బడ్జెట్. దీనికి రెప్లికానే మనకి దిస్ సాలిసిలిక్ యాసిడ్ ఫ్రమ్ మినిమలిస్ట్. అండ్ నెక్స్ట్ ది ఇండియాస్ మోస్ట్ ఎఫెక్టివ్ టోనర్, బ్రైట్ హెల్త్ రేడియన్స్ ఫ్రమ్ సెటఫిల్. ఇది ఐ వోంట్ సే ఇట్ వర్క్స్ మ్యాజిక్ అని చెప్పేసి, పర్సనలీ ఇట్ కీప్స్ హైడ్రేషన్ ఇన్ యువర్ స్కిన్ డ్రై అవుట్ ఫాస్ట్గా అవ్వకుండా అలా మాయిశ్చర్ని బాగా ఉంచుతుంది ఇది. ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ సిన్స్ 3 months అలా, కన్సిస్టెంట్గా కాదు. ఇట్స్ గుడ్. లైక్ మన స్కిన్ పైన ఏమైనా కొంచెం చిన్న డార్క్ స్పాట్స్ ఉన్న వాటిని కరెక్ట్ చేస్తుంది. అండ్ వింటర్స్లో అలా స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది కదా, అప్పుడు ఇట్ వర్క్ రియల్లీ గుడ్. అండ్ ది ఆర్డినరీ మిల్క్ టోనర్. దీన్ని మోస్ట్లీ నేను నైట్ టైమ్స్ యూస్ చేశాను. నాకైతే మిల్క్ టోనర్స్ అన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇందులో మనకి ఇంకా కొంచెం పెప్టైడ్స్ అవి ఉండడం వల్ల ఇట్స్ గుడ్. లైక్ స్కిన్లోకి మంచిగా ఇన్ఫ్యూజ్ అవుతుంది. స్కిన్ని బ్రైట్గా ఉంచడానికి, పోర్స్ని నీట్గా ఉంచడానికి దిస్ ఇస్ గుడ్. మోస్ట్లీ నేను దీన్ని నైట్ టైమ్స్ అప్లై చేసి పెట్టేసేదాన్ని. పింపుల్స్ అవి రాకుండా స్కిన్ని ప్లంపీగా అండ్ సాఫ్ట్గా ఉంచుతుంది. అండ్ ది ఆర్డినరీ టోనర్. సో ఇది మిల్క్ బేస్డ్ అనమాట. మోస్ట్లీ ఇది అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది బికాజ్ ఇందులో అంత ఎఫెక్టివ్గా ఉండే ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. చిన్నప్పుడు గుర్తుందా, పాన్స్ ఉంటుంది కదా, అప్లై చేసిన తర్వాత నైట్ స్కిన్ ఫుల్ గుగ్లీగా సాఫ్ట్గా అయిపోతుంది. సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది. ఇట్ విల్ సూదన్స్ యువర్ స్కిన్ ప్రెటీ గుడ్. లైక్ మనకి ఏదైనా ఫుల్ స్ట్రెస్ఫుల్ డే తర్వాత మన స్కిన్కి ఒక కామ్ రిలాక్సేషన్ కావాలి కదా, ఇట్ వర్క్స్ లైక్ దాట్. అండ్ ఫర్ మీ ఇది నాకు అంత సూపర్ ఎఫెక్టివ్గా ఏం లేదు. అలా అని చెప్పి అసలు ఎందుకు వాడుతున్నాంరా దీన్ని అలా లేదు. ఇట్స్ గుడ్ ఫర్ యువర్ స్కిన్ నీట్గా మెయింటైన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ది మోస్ట్ వైరల్ ప్రోడక్ట్, ఆర్డినరీ గ్లైకాలిక్ యాసిడ్. ఐ నో ఇట్స్ నాట్ ఇన్ ద బడ్జెట్ అండ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ టూ అండ్ ఇట్ పర్ఫార్మ్స్ ఎక్స్పెన్సివ్ కూడా. చాలా బాగుంటుంది. లైక్ ఏదైనా బీచ్కి వెళ్ళి వచ్చినప్పుడు కానీ, ఫుల్ సన్లో తిరిగి ట్యాన్ అయినప్పుడు కానీ దీన్ని కొంచెం కన్సిస్టెంట్గా వాడామంటే యూ కెన్ డెఫినెట్లీ సీ ద రిజల్ట్. దీన్ని తాగడానికి తప్ప అన్నిటికీ యూజ్ చేయొచ్చు. ఫ్రమ్ యువర్ టిప్ టు టో అనమాట. మీ హీల్కి ఉండే క్రాక్స్ దగ్గర నుండి ఫ్లేకీ స్కాల్ప్ దాకా అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీకు డాండ్రఫ్ ప్రోన్ స్కాల్ప్ ఉంటే కనుక కన్సిస్టెంట్గా వీక్లీ ట్వైస్ అలా యూజ్ చేస్తే ఫర్ మంత్ ఇట్ వర్క్స్ సో గుడ్. లైక్ స్కాల్ప్ మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ డార్క్ నీస్, డార్క్ ఎల్బోస్, డార్క్ అండర్ ఆర్మ్స్, డార్క్ నెక్, ఇవన్నిటిని డిస్కలరేషన్ని తగ్గించి ఈవెన్ టోన్ చేసి బ్రైట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఫుల్ ట్యాన్ ఉన్నా కానీ, బయట బీచెస్కి వెళ్ళి వచ్చినప్పుడు ట్యానింగ్ ఉంటుంది ఫుల్. ఇప్పుడు సమ్మర్స్
ఎండలో బాగా తిరుగుతారు అందరూ. సో ఆ టాన్ని తగ్గించడానికి కూడా ఇట్స్ క్రేజీ అంతే. ఇట్ వర్క్స్ మ్యాజిక్. ఐ వోంట్ సే స్కిన్ కేర్ ఈజ్ మ్యాజిక్, బట్ దిస్ బాటిల్ ఈజ్ మ్యాజిక్. ఐ నో ఇట్స్ ఎక్స్పెన్సివ్, కాబట్టి ఐ గాట్ యూ సమ్ ఆల్టర్నేట్స్ కూడా. దిస్ అండర్ రేటెడ్ నుండి సేమ్ గ్లైకాలిక్ యాసిడ్, ఇట్స్ వెరీ ఆన్ బడ్జెట్ అండ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది కూడా. సో అండర్ రేటెడ్ నుండి గ్లైకాలిక్ యాసిడ్, దిస్ ఆల్సో వర్క్స్ సో గుడ్, లైక్ ఇట్స్ ఆన్ బడ్జెట్. ఇదే కాదు, ఇంకా మినిమలిస్ట్లో కూడా గ్లైకాలిక్ యాసిడ్ ఉంది, అది కూడా అండర్ బడ్జెట్ ఉంటుంది అండ్ ఇట్ వర్క్స్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై ది ఓజీ యూ కెన్ గో ఫర్ ఇట్. యాక్చువల్లీ ఇట్ లుక్స్ ఎక్స్పెన్సివ్, బట్ వర్కౌట్ అవ్వడం కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ కాంట్రవర్షియల్, కాన్ఫిడెన్షియల్, కన్ఫ్యూజింగ్ పార్ట్ ఆఫ్ ద స్కిన్ కేర్, సిరమ్స్. సిరమ్స్ని పర్సనల్గా ఎక్కువ వాడను. మోస్ట్లీ నాకు ఇంకా స్కిన్ ఇది వాడకపోతే ఏమైపోతుందో అన్న కన్సర్న్ ఉన్నప్పుడే నేను యూజ్ చేస్తాను. నా స్కిన్ కేర్ని ఎంత తగ్గించుకోవాలనుకుంటే అంత తక్కువ సిరమ్స్ వాడాలన్నమాట. ఎవరైనా అంతే, బికాస్ సిరమ్స్ ఎంత వాడితే అంత డిఫరెంట్గా మీ స్కిన్ అవుతూ ఉంటుంది. బట్ నాకు అంత నచ్చదు పర్సనలీ సిరమ్స్. సో నేను అన్ని రెడ్యూస్ చేసి చాలా తక్కువ వాడతాను. నేను ట్రై చేసిన వాటిలో నాకు ఏది బెస్ట్ అనిపించిందో ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. నా ఫేవరెట్ దిస్ విల్వా మిల్క్ డ్రాప్స్. మోస్ట్లీ మీరు దీన్ని ఆన్లైన్లో ఎక్కువ చూసి ఉండరు ఎక్కడ, బట్ ఇది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. నాకుండే కాంబినేషన్ అండ్ ఓవర్ సెన్సిటివ్ స్కిన్కి దిస్ ఇస్ వెరీ గుడ్. చెప్పాను కదా మిల్క్ బేస్డ్ టోనర్స్ చాలా బాగుంటాయని, అలానే ఇది మిల్క్ బేస్డ్ సిరమ్ అనమాట. దిస్ ఇస్ వెరీ గుడ్. చాలా మంచి సూదనింగ్ లైట్ టోనర్ లైక్ కన్సిస్టెన్సీ, స్కిన్లో కూడా చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ స్కిన్ పైన ఉండే చిన్న చిన్న స్పాట్స్ని వాటిని విత్ ఇన్ ఈ బాటిల్ అయ్యేలోపు ఆల్మోస్ట్ ఇది 1 month ఉంటుంది బాటిల్. చూడడానికి క్యూట్గా ఉంది కదా. సో ఆ 1 monthలో మోస్ట్లీ స్కిన్ మీద ఉన్న స్పాట్స్ అన్నిటినీ తగ్గిస్తుంది. అంతే, ఎక్కువ పర్ఫామ్ చేయదు. ఇట్ పర్ఫార్మ్స్ గుడ్ అప్ టు ఇట్స్ లెవెల్ అనమాట. డాట్ అండ్ కీస్ బ్యారియర్ రిపేర్. సో దీన్ని నేను రీసెంట్గానే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ ఇట్ వర్క్స్ గుడ్. లైక్ వాట్ ఇట్ సేస్ ఇట్ విల్ డూ ఇట్ అనమాట. సో బ్యారియర్ మోస్ట్లీ ఏదైనా స్కిన్ కొత్త మార్కెట్లో కనపడిన ఎదవ ప్రోడక్ట్లు అన్నీ ట్రై చేస్తాం కదా మనం, అప్పుడు మన బ్యారియర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఆ టైంలో ఇట్ వర్క్స్ గుడ్. స్కిన్ అంతా రెడ్ అయినా, అలర్జిక్ రియాక్షన్స్లా అలా అనిపించినప్పుడు ఐఎమ్ యూజింగ్ దిస్ అండ్ ఇట్ కామ్స్ మై స్కిన్ వెరీ గుడ్. సో ఎవరికైనా స్కిన్ కేర్లో బ్యారియర్ రిపేర్, బ్యారియర్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ స్కిన్ ఇక్కడ ఏదొచ్చినా కానీ ఇట్స్ జస్ట్ బికాస్ మన బ్యారియర్ అనేది డిస్టర్బ్ అయింది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. లైక్ మీకు ఒకవేళ సెన్సిటివ్ నుంచి కొంచెం నార్మల్ స్కిన్ టైప్ ఉంటే ఇట్స్ వెరీ గుడ్. ఇఫ్ యూ హ్యావ్ హార్ష్ స్కిన్, లైక్ మెన్ యూజువలీ హ్యావ్ దట్ హార్ష్ స్కిన్ కదా, ఒకవేళ మీకు స్కిన్ చాలా బ్యారియర్ డిస్టర్బ్ అయింది అనిపిస్తే దెన్ యూ కెన్ యూస్ దిస్ బ్యారియర్ రిపేర్ ఫ్రమ్ ఆర్డినరీ. ఐ హ్యావ్ ట్రైడ్ దిస్, బట్ నా స్కిన్కి ఎందుకు నాకు కొంచెం హెవీగా అనిపించింది. బట్ యూ హ్యావ్ కొంచెం హార్ష్ స్కిన్ ఆరల్స్ కొంచెం బ్యారియర్ గట్టిగా డిస్టర్బ్ అయింది అనిపిస్తే యూ కెన్ యూస్ దిస్. దిస్ స్మెల్స్ గుడ్ అండ్ పర్ఫార్మ్స్ వెల్ కూడా. లైక్ మీ పోర్స్ నుంచి, మీ స్కిన్ బ్యారియర్స్ నుంచి, అండర్ ఐస్ నుంచి మొత్తం యూ కెన్ అప్లై ఇట్ ఆల్ ఓవర్ యువర్ ఫేస్ అండ్ విత్ ఇన్ ఒక 15 daysలో యూ కెన్ సీ ద రిజల్ట్స్. ఇట్ పర్ఫార్మ్స్ వెరీ గుడ్. బట్ మీ స్కిన్కి ఇది హెవీ అవ్వకుండా చూసుకోవాలి అంతే. ఇట్స్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ నయాసినమైడ్, ఆర్డినరీస్ మోస్ట్ వైరల్ ప్రోడక్ట్. లైక్ ప్రతి స్కిన్ కేర్ యూజర్ అందరికీ కూడా ఈ ఆర్డినరీలో నయాసినమైడ్ పక్కా యూజ్ చేసి ఉంటారు. ఇట్స్ రియలీ గుడ్ ఇఫ్ యూ హ్యావ్ ట్యానింగ్ కానీ, లేదా చిన్న చిన్న స్పాట్స్ కానీ, లేదా మీకు ఒకవేళ యాక్టివ్ యాక్నే ఉన్నా కానీ మ్యాక్సిమం నయాసినమైడ్ దాన్ని తగ్గించేస్తుంది. ఈవెన్ ఫర్ మీ ఇట్ వర్క్ రియలీ గుడ్. ఆఫ్టర్ ఎ వైల్ నా స్కిన్కి ఇది కొంచెం హార్ష్ అయింది బికాస్ ఓవర్ సెన్సిటివ్ వల్ల, లేదంటే ఇట్స్ రియలీ గుడ్. లైక్ మీకు కొంచెం ట్యాన్ అవ్వడం వల్ల ఫేస్ మీద వి కాంట్ కదా, ఒకవేళ కొత్తగా స్కిన్ కేర్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఆల్రెడీ ఫేస్ మీద చాలా ట్యానింగ్ ఉంటుంది. బికాస్ దాన్ని తగ్గించుకుంటూ నెక్స్ట్ మనం సన్ స్క్రీన్ పెట్టి ప్రొటెక్ట్ చేస్తాం కాబట్టి తగ్గించడానికి దిస్ నయాసినమైడ్ వర్క్స్ వెరీ గుడ్ అండ్ దిస్ ఆర్డినరీ వన్ ఈజ్ సో గుడ్ బికాజ్ ఆల్రెడీ ఇందులో 10% ఉంటుంది ఆల్మోస్ట్ నయాసినమైడ్. సో ఇట్స్ సో గుడ్. అండ్ నెక్స్ట్ దిస్ ఆల్ఫా అబ్యూటెన్. బేసిక్గా దీన్ని నేనైతే విటమిన్ సి బదులు దీన్ని యూజ్ చేసేదాన్ని. బికాజ్ విటమిన్ సి మ్యాక్సిమం చాలామందికి పడదు. బికాజ్ సన్కి ఎక్స్పోజ్ అయిన వెంటనే అది ఫుల్ రియాక్ట్ అయిపోతుంది అండ్ ఉన్నదానికంటే ఎక్కువ ట్యాన్ తీసుకొస్తుంది చాలామందికి.
బెటర్ దాన్ని మనం ఇంటేక్ తీసుకోవడం బెటర్ మోర్ దాన్ ద సీరమ్స్. దిస్ ఆల్ఫా బ్యూటిన్ అలా కాదు, ఇట్స్ అ బ్రైట్నింగ్ ఏజెంట్ అండ్ స్పాట్స్ కరెక్ట్ చేయడానికే యూజ్ అవుతుంది ఇది కూడా. అండ్ ఉన్న డిస్కలరేషన్ని అన్ఈవెన్ స్కిన్ టోన్ని తగ్గించి బ్రైట్నింగ్ ఎఫెక్ట్ బాగా ఇస్తుంది. నేను దీన్ని నైట్ టైమ్స్ యూజ్ చేసేదాన్ని. ఐ నో మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో నాకు తెలుసు, ఇవన్నీ వాడాలా, అన్నీ మిక్స్ ఉన్న ప్రోడక్ట్ ఏదని చెప్తే ఏదొక్కటి వాడితే సరిపోద్ది కదా అని. ఐ గాట్ యూ. హలో అబ్బాయిలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పావే, ఇన్ని కొనాలా ఇన్ని వాడాలా అంటారు కదా, అక్కర్లేదు. సో ఆల్రెడీ అన్ని మిక్స్ ఉన్న ఒక క్యూట్ ప్రోడక్ట్ని నేను మీకోసం తీసుకొచ్చాను. సో దిస్ ఈజ్ దట్ రెగ్నాల్డ్ మ్యాన్. దిస్ ఈజ్ సో గుడ్, ఎందుకంటే దీంట్లో మ్యాక్సిమం కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, లైక్ నయాసినమైడ్, ఆల్ఫా బ్యూటెంట్ అన్నీ అన్నమాట. బట్ అమ్మాయిలు ఐఎమ్ సారీ, బికాజ్ ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ మెన్, బికాజ్ ఇందులో అన్నీ మోస్ట్లీ హయ్యర్ కాన్సన్ట్రేషన్స్లో ఉంటాయి కాబట్టి ఉమెన్ స్కిన్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ ఫర్ మెన్ అనమాట. సో ఇఫ్ యూ ఆర్ బిగినర్ అండ్ యూ ఆర్ ట్రయింగ్ ఫర్ అన్నీ మిక్స్ ఉన్న ప్రోడక్ట్స్ లాగా ఏమైనా చూడాలి, ఇన్ బడ్జెట్లో వస్తుంది కదా, అన్నీ కలిపి ఒకటే దాంట్లో ఉంటే, సో యూ కెన్ గో ఫర్ దిస్. దిస్ ఈస్ సో గుడ్. అండ్ నెక్స్ట్ ది మోస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్, AHA BHA పీలింగ్ సొల్యూషన్ ఫ్రమ్ ఆర్డినరీ. సో దీన్ని బేసిక్గా మనం 15 డేస్కి ఒకసారి ఆరెల్స్ మంత్లీ ఒక్కసారి మాత్రమే వాడాలి, బికాజ్ దీంట్లో అన్నీ చాలా హయ్యర్ కాన్సన్ట్రేషన్, AHA 30%, BHA 2% ఉంది. దీన్ని జస్ట్ హార్డ్లీ 10 minutes ఉంచాలి, అంతకు మించి ఎక్కువ ఉంచారంటే మాత్రం ఉన్న స్కిన్ కూడా షెడ్కి వెళ్ళిపోతుంది అనమాట. 10 minutes ఈజ్ లైక్ మోస్ట్లీ కొంచెం హార్ష్ స్కిన్ ఉన్న వాళ్ళు, 5 minutes ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు బీ ఫ్రాంక్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సెన్సిటివ్ స్కిన్, ఫస్ట్ దీన్ని ప్యాచ్ టెస్ట్ లాంటిది ఏదైనా చేసుకోండి, నెక్ పైన, హ్యాండ్ పైన అలా, బికాజ్ ఇది స్కిన్ పైన పెట్టి ఒకవేళ మీకు ఓవర్ సెన్సిటివ్ స్కిన్ ఉందనుకోండి వెంటనే బర్న్ వచ్చేస్తుంది అండ్ ఆఫ్టర్ మీ బ్యారియర్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఇది కొంచెం ఎక్స్పెరిమెంట్ ప్రోడక్టే, బట్ ఇది కానీ మీ స్కిన్కి బాగా పడిందంటే ఇట్స్ లైక్ గ్రేట్, బికాజ్ ఇది మీ స్కిన్ని చాలా బాగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ఆ తర్వాత మీరు పెట్టే ప్రతి సీరం స్కిన్లోకి మంచిగా ఇన్ఫ్యూజ్ అయ్యి ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఇట్స్ గుడ్ బట్ స్కేరీ టూ. And next, moisturizers. So this is barrier repair moisturizer from Dot & Key. This has been my favorite since 2 years నుంచి అలా. ఒకవేళ మీరు 5 steps యూజ్ చేస్తే స్కిన్ కేర్లో అండ్ మీరు ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే యూ కెన్ స్కిప్ మాయిశ్చరైజర్, బికాజ్ మీకు ఆల్రెడీ స్కిన్ ఎనఫ్ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది కాబట్టి. ఇఫ్ యూ హ్యావ్ డ్రై టు కాంబినేషన్ స్కిన్ యూ కెన్ గో ఫర్ మాయిశ్చరైజర్. ఒకవేళ 2 steps మాత్రమే, జస్ట్ క్లెన్జింగ్, ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్, ఈ 3 steps యూజ్ చేస్తారనుకుంటే యూ కెన్ యూజ్ దిస్. సో దిస్ హ్యాస్ బీన్ మై ఫేవరెట్. లైక్ మాయిశ్చరైజర్స్ గురించి అంత ఎలాబరేట్ చేయడానికి ఏం లేదు, ది జస్ట్ లాక్ యువర్ ఆల్ సీరమ్స్, టోనర్స్ అన్నిటినీ ఒక సెట్ చేస్తాయి మాయిశ్చరైజర్స్ అనేవి బేసిక్గా. అండ్ దిస్ ఈజ్ ఫర్ ద బ్యారియర్, ఎక్కువ బ్యారియర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది అండ్ ఇట్స్ దాట్. అండ్ అనదర్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ సెబామెడ్. నేను దీన్ని ఇన్ అ సెకండ్ ట్యూబ్, బేసిక్గా అంత కన్సిస్టెంట్గా ఏం వాడను, ఎప్పుడైనా జస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మాత్రమే పెడతాను నేను. అలాంటి టైంలో ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ జస్ట్ మేక్ యువర్ స్కిన్ టెక్స్చర్ కొంచెం బెటర్, కీప్స్ యువర్ స్కిన్ ఎనఫ్ మాయిశ్చరైజ్డ్ అనమాట. ఇట్స్ గుడ్ ఫర్ డ్రై టు కాంబినేషన్ స్కిన్. అండ్ నెక్స్ట్ moisturizer from Cetaphil. ఇది కూడా బ్రైట్ హెల్తీ రేడియన్స్. దిస్ విల్ గివ్ యూ దట్ ఆల్ డ్యూవీ ఫినిష్ అనమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చచ్చినా రికమెండ్ చేయండి నేను దీన్ని, బికాజ్ ఇట్ విల్ మేక్ యూ లుక్ మోర్ ఆయిలీ స్కిన్ అంతా. ఇఫ్ యూ హ్యావ్ డ్రై స్కిన్ దిస్ విల్ గివ్ యూ దట్ గ్రేట్ డ్యూవీ ఫినిష్. కాంబినేషన్ వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది. మోస్ట్లీ జస్ట్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్తో బయటికి హడావిడిగా వెళ్ళిపోతున్నప్పుడు నేను దీన్ని యూజ్ చేస్తాను. It's good for your skin brightening effect and keeps your skin enough moisturized అనమాట. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ డాట్ అండ్ కీ. ఇది బేసిక్గా జెల్ బేస్డ్ అనమాట. నేను దీన్ని ఎంత వాడేసానంటే మొత్తం అయిపోయింది, అంతలా వాడాను దీన్ని. డైలీ నేను దీన్ని యూజ్ చేయను, మోస్ట్లీ సమ్మర్స్లో అలా కూలింగ్ సెన్సేషన్ ఉండింది. ఇందులో ఇంకా స్ట్రాబెర్రీ, పపాయ ఇలాంటి ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, బట్ దిస్ వాటర్ బేస్డ్ వాజ్ మై ఫేవరెట్. దీన్ని మోస్ట్లీ మేకప్ వేసేటప్పుడు మాయిశ్చరైజర్ స్కిప్ చేయొద్దు, ఇవాళ స్కిన్ ఎందుకో డ్రైగా అనిపిస్తుంది అంటే ఐ యూజ్ దిస్. ఇది జెల్ బేస్డ్ కాబట్టి స్కిన్లోకి చాలా ఫాస్ట్గా ఇన్ఫ్యూజ్ అయిపోయేది అండ్ యూజ్ టు గివ్ దట్ ఎనఫ్ మాయిశ్చరైజ్డ్ లుక్. అండ్ ఇట్స్ మై క్యూటీ అండ్ ఐ లవ్ దిస్. అండ్ నెక్స్ట్, సన్ స్క్రీన్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రెషియస్ పార్ట్ ఆఫ్ అవర్ స్కిన్ కేర్, బికాజ్
ఇది మాత్రమే మనల్ని సన్ నుంచి యూవీఏ యూవీబీ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫస్ట్ మనం సన్ స్క్రీన్స్ కొనేటప్పుడు ఎప్పుడైనా సరే అది బేసిక్గా 50+ ఉండడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ అంతకంటే తక్కువ ఉంటే ఇట్ కాంట్ స్టాప్ ద రేస్ అనమాట. అండ్ యూవీఏ యూవీబీ ఉండడం కూడా వెరీ ఇంపార్టెంట్. మోర్ ఓవర్ PA+ ఈజ్ బేసిక్. PA+++ ఎన్ని ప్లస్లు ఉంటే అన్ని బెనిఫిట్స్. లైక్ చిన్నప్పుడు ఏ గ్రేడ్ వేసేవాళ్ళు కదా మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్లో, ఏ పక్కన ఎన్ని ప్లస్లు ఉంటే అంత మెరిట్ అన్నట్టు P పక్కన ఎన్ని ప్లస్లు ఉంటే అంత బెస్ట్ అనమాట. సో ఐ ఆల్రెడీ ట్రైడ్ సో మెనీ సన్ స్క్రీన్స్, నవ్ ఐ విల్ రేట్ దెమ్. అందులో బెస్ట్ ఏవో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నా ఫేవరెట్, ఇది PA++ మాత్రమే, బట్ ఇట్స్ మై ఫేవరెట్ బికాజ్ ఐఎమ్ లేజీ. సో ఇది నేను మాయిశ్చరైజర్ కూడా స్కిప్ చేసేసి ఓన్లీ సన్ స్క్రీన్ రాసుకోవాలి లేదా మేకప్ వేసే ముందు ఓన్లీ 1 స్టెప్ ఏదైనా స్కిన్ కేర్ చేయాలన్నప్పుడు ఐ విల్ యూజ్ దిస్. దిస్ ఈజ్ సో గుడ్. దీని కన్సిస్టెన్సీ, దీని టెక్స్చర్ కూడా చాలా బాగుంటాయి. వెరీ క్రీమ్ బేస్డ్ టెక్స్చరే, బట్ స్కిన్లోకి చాలా ఫాస్ట్గా ఇన్ఫ్యూజ్ అయిపోతుంది. అండ్ ఇట్ గివ్స్ యూ ఆల్ ద ప్రొటెక్షన్ దట్ యూ నీడ్. అండ్ ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, బట్ ఇట్స్ మోస్ట్లీ గుడ్ ఫర్ డ్రై టు కాంబినేషన్ స్కిన్. ఆయిలీ స్కిన్ కూడా పర్లేదు, బట్ నాట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, బట్ ఇట్ డస్ ఇట్స్ జాబ్ అంతే. అండ్ నెక్స్ట్ మై రీసెంట్ ఫేవరెట్ మోస్ట్ అబ్సెస్డ్ సన్ స్క్రీన్ ఆఫ్ 2024. ఇది లాంచ్ అయినప్పటి నుండి హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ ఇస్ సో గుడ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఆయిలీ స్కిన్, దిస్ ఈజ్ యువర్ బెస్టెస్ట్ సన్ స్క్రీన్ ఎవర్ యూ కెన్ ట్రై, బికాస్ దీని టెక్స్చర్ కూడా చాలా లిక్విడ్ ఫ్లూయిడ్గా ఉంటుంది, స్కిన్లోకి చాలా ఈజీగా అబ్జర్వ్ అవుతుంది అండ్ వితౌట్ వైట్ క్యాస్ట్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. అండ్ ఇందులో ఆయిల్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది కాబట్టి మీ స్కిన్ నుంచి ఆయిల్ ఫాస్ట్గా కూడా బయటికి రాదు. ఇట్ విల్ క్లాగ్ యువర్ పోర్స్ అండ్ కీప్ ఇట్ దేర్. దిస్ ఇస్ జస్ట్ సో గుడ్. అండ్ ఇందులో నయాసినమైడ్ కూడా ఉంది కాబట్టి మీ స్కిన్ నుండి ఉండే బేసిక్ ట్యాన్ని కూడా ఇది ఈజీగా తగ్గించేస్తుంది. అండ్ అలాగే సన్ నుండి ప్రొటెక్ట్ కూడా చేస్తుంది. ఇట్ హ్యావ్ UVA, UVB అండ్ PA++++, 4+లు ఉన్నాయి. ఇమాజిన్, ఇట్స్ సో గుడ్ గైస్. ట్రై ఇట్ అవుట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆయిలీ స్కిన్ ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఉంటే గివ్ దెమ్ దిస్ అండ్ దే విల్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎవ్రీవన్స్ ఫేవరెట్ Aqualogica సన్ స్క్రీన్. ఇది మోస్ట్లీ ఒక్కసారి వాడారంటే డెఫినెట్గా ఇంకోసారి పర్చేస్ చేసి తీరుతారు. ఇట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ సన్ స్క్రీన్. ఇందులో కూడా UVA, UVB, PA++ ఉన్నాయి. దిస్ ఇస్ సో గుడ్. అండ్ దీని కన్సిస్టెన్సీ కూడా క్రీమ్ లానే ఉంటుంది, ఫాస్ట్గా అబ్జార్బ్ అవుతుంది వితౌట్ వైట్ క్యాస్ట్ కూడా. విల్ గివ్ ఎ గుడ్ ప్రొటెక్షన్ అండ్ ఈజీ టు క్యారీ ఆన్ కూడా. ట్యూబ్స్ లాగా ఇలా నొక్కుపోయి ఇలాంటివి అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. దీన్ని ఎక్కడ పెట్టినా కానీ ఇది అలానే ఉంటుంది. అండ్ దీన్ని ఇలా పంప్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఎక్కడ ప్రెస్ ఆన్ కూడా అవ్వదు. ఇట్ హ్యావ్ అ క్లీన్ ప్యాకేజ్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ప్రోడక్ట్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఫ్రమ్ Aqualogica. దిస్ ఇస్ అ డ్యూవీ సన్ స్క్రీన్. మోస్ట్లీ ఇది మీరు జిమ్కి వెళ్తున్నా ఇలా బయటకు వెళ్తూ అలా అప్లై చేసుకొని వెళ్ళిపోవడానికి ఇలాంటి దానికి ఇది చాలా బాగుంటుంది. కెన్ స్కిప్ మాయిశ్చరైజర్ అండ్ డైరెక్ట్లీ అప్లై దిస్ సన్ స్క్రీన్. ఇట్ విల్ గివ్ యూ దట్ మాయిశ్చరైజింగ్ వెరీ గుడ్ ఫీల్ అండ్ ఆల్సో ప్రొటెక్షన్ కూడా. ఇందులో UVA, UVB రెండు ఉన్నాయి అండ్ P++++, 4+ కూడా ఉన్నాయి. ఇట్స్ వెరీ గుడ్, హ్యావ్ ఎ గుడ్ టెక్స్చర్, ఈజీగా స్కిన్లోకి అబ్జర్బ్ అవుతుంది, సేమ్ విత్ నో వైట్ క్యాస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సన్ స్క్రీన్, ఇట్స్ ఫ్రమ్ Dot & Key. బేసిక్గా ఇది టింటెడ్ అనమాట. ఇట్ పర్ఫార్మ్స్ గుడ్. ఇట్ హ్యావ్ PA++, 4+ ఉన్నాయి అండ్ ఇట్ హ్యావ్ అ గుడ్ కన్సిస్టెన్సీ టూ, బట్ ఇట్స్ లైక్ ఫర్ అ మేకప్ కైండ్ ఆఫ్ థింగ్. ఐ వోంట్ సజెస్ట్ జస్ట్ మాయిశ్చరైజర్ తర్వాత దీన్ని అప్లై చేసుకొని బయటికి వెళ్ళడానికి. I won't feel it gives that much protection maybe. మ్యాక్సిమం నేను దీన్ని సన్ స్క్రీన్ రాసిన తర్వాతే దీన్ని రాస్తాను. ఇఫ్ యు ఆర్ ఏ కాలేజ్ గోయింగ్ గర్ల్ ఆర్ ఎల్స్ ఎక్కువ హెవీ మేకప్ ప్రిఫర్ చేయము ఆఫీస్కి అలా అనుకునే వాళ్ళు, యూ కెన్ యూస్ దిస్. ఇందులో యూ హ్యావ్ వైట్ షేడ్స్, ఈవెన్ రీసెంట్గా కూడా ఇంకొన్ని షేడ్స్ లాంచ్ చేశారు. యూ కెన్ గివ్ ఎ ట్రై అండ్ ఇట్ వర్క్స్ గుడ్. బేసిక్గా ఇట్ విల్ జస్ట్ గివ్ యూ దట్ లో టు మీడియం రేంజ్ కవర్ ఇస్తుంది ఫేస్కి. ఇట్స్ గుడ్ ఫర్ కాలేజ్ గోయింగ్ అండ్ ఆఫీస్ అండి. బేసిక్గా దిస్ ఇస్ జస్ట్ ఫర్ మేకప్ నో మేకప్ లుక్ కైండ్ ఆఫ్ థింగ్ అంతే. ఈ ప్రైస్ రేంజ్లో ఈ క్వాలిటీలో ఇంత మాత్రం కవరేజ్ ఇవ్వడం ఈజ్ రియలీ గ్రేట్. ఇట్స్ నాట్ సజెస్టబుల్. ఏ బ్రాండ్ నుంచి అయినా, అది ఎంత పెద్ద బ్రాండ్ నుంచి అయినా, సన్ స్క్రీన్ విత్ టింటెడ్ ఈజ్ నాట్ దట్ సజెస్టెడ్. జస్ట్ కైండ్ ఆఫ్ మేకప్ లుక్ పర్పస్, జస్ట్ దానికి మాత్రమే. ఇట్స్ గుడ్ అంతే. సేమ్ ఇది కూడా Dot & Key లానే, బట్ దిస్ ఈజ్ ఫ్రమ్ Hyphen. This will also give you that shiny shimmery dewy look
మేబీ మీరు దీని సన్ స్క్రీన్ తర్వాత యూ కెన్ జస్ట్ అప్లై 4 drops on your face and just blend it out nicely and it will give you all that dewy finish and glowy look on your face. And yes, అబ్బాయిలకి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ వాడాలంటే ఏదో పెద్ద ప్రాసెస్లా కనిపిస్తుంది కాబట్టి మన ఛానల్లో ఫిమేల్ కంటే మేల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఐ గాట్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఫర్ ఇట్ అండ్ అనదర్ వన్ ఫ్రమ్ ద రీంగ్లాండ్ అండ్ దిస్ ఈజ్ సో గుడ్. ఇందులో నయాసినమైడ్, ఆల్ఫా బ్యూటెంట్, PA++, యూవీ, యూవీఏ, యూవీబీ, ఒక సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ మిక్స్ చేసి ఏమేమి ఉండాలో అవన్నీ ఇందులో ఉన్నాయి. యూ కెన్ జస్ట్ బ్లైండ్లీ గో అండ్ హ్యావ్ ఇట్. అండ్ వన్ మోర్ ప్రో టిప్ ఫర్ బాయ్స్, బికాజ్ మోస్ట్లీ సమ్మర్స్ కాబట్టి అందరూ బయట ఫుల్గా క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతుంటారు మిట్ట మధ్యాహ్నం. సో మేక్ షూర్ యూ అప్లై సమ్ జింక్ ఆక్సైడ్ ఆన్ యువర్ ఫేస్. ఎస్, ఇదేం నేను కొత్తగా చెప్పట్లేదు, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్రికెట్ చూస్తుంటారు కదా, క్రికెటర్స్ ఒక వైట్ క్రీమ్ని ఫేస్ అంతా అప్లై చేసుకొని ఉంటారు. ఇట్స్ నథింగ్ బట్ జింక్. బికాజ్ మీరు కూడా బయటకి అంతే ఎండలో వెళ్ళి ఆడుతుంటారు. జస్ట్ అప్లై ఎ థిన్ లేయర్ ఆఫ్ జింక్. ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ స్కిన్ ఫ్రమ్ very much damage. It's more than a sunscreen, it's like a sun block ఇంకా పూర్తిగా. సో ఇట్స్ అ టిప్ అండ్ మీ స్కిన్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి. మోర్ ఓవర్ స్కిన్ కేర్ అన్నది విల్ డెఫినెట్లీ డజంట్ బ్రింగ్ ఎనీ డ్రాస్టిక్ చేంజ్. ఇట్ డజంట్ చేంజ్ యువర్ న్యాచురల్ స్కిన్ కలర్, స్కిన్ టెక్స్చర్, ఇవేవి చేంజ్ చేయదు. జస్ట్ మేక్ యువర్ స్కిన్ లుక్ బెటర్ అండ్ ఫీల్ బెటర్ మాత్రమే. ఏదో ఇప్పుడు నేను సన్ స్క్రీన్ పెట్టేశాను, 2 రోజుల్లో నేను తెల్లగైపోవాలి, 2 రోజుల్లో ఉన్న ట్యాన్ పోవాలంటే అస్సలు అలా అవ్వదు. నాట్ జస్ట్ అబౌట్ సన్ స్క్రీన్స్, అది మాయిశ్చరైజర్స్ అయినా సిరమ్స్ అయినా ఏదైనా సరే 2 రోజుల్లో ఏ చేంజ్, ఏ మ్యాజిక్ ఏమీ జరగదు. యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ అబౌట్ ఇట్. అది స్కిన్ కేర్ అయినా వర్క్ అయినా ఏదైనా ఇది కూడా అంతే. ఒక ప్రోడక్ట్ మీకు పడిందో లేదో తెలియాలంటే యూ జస్ట్ హ్యావ్ టు యూజ్ ఇట్ అట్లీస్ట్ ఫర్ 15 days, 15 to 20 days యూజ్ చేస్తేనే అసలు ఆ ప్రోడక్ట్ మీ స్కిన్లో వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, దాని మీద ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ అవుతుంది. ఎన్ని రోజులు మనం ఏ కేర్ తీసుకోకుండా దాన్ని అలా గాలికి వదిలేసి 2 రోజుల్లో నా స్కిన్లో మ్యాజిక్ జరిగిపోవాలి, నేను మహేష్ బాబులు అయిపోవాలంటే అస్సలు అది అవ్వదు. ఇట్స్ జస్ట్ అ మిస్కన్సెప్షన్. యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ విత్ యువర్ స్కిన్ కేర్. పైన ఎన్ని సిరమ్స్ పెట్టినా ఏం చేసినా వాట్ ఈజ్ యువర్ ఇంటేక్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. పైన మనం అన్నీ అప్లై చేసి కాస్ట్లీ బ్రాండ్ల నుండి కాస్ట్లీ ప్రోడక్ట్స్ పెట్టేసి అరే నాకు వర్కౌట్ అవ్వట్లేదంటే అవ్వదు. యూ హ్యావ్ టు టేక్ గుడ్ ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, గ్రీనీ వెజిటబుల్స్ కూడా. పైన మనం ఎంత పెట్టినా లోపల నుండి మనం ఏమి ఇస్తున్నాం స్కిన్కి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మోరోవర్ ఇప్పుడు సమ్మర్, అందరూ ఫుల్ వర్క్ మీద కానీ లేదా ఫ్యామిలీతో కానీ బయట తిరుగుతూనే ఉంటాము. అప్పుడు జస్ట్ మనం సన్ స్క్రీన్ పెట్టి అది మనం ప్రొటెక్ట్ చేయాలంటే చెయ్యదు. వాట్ యూఆర్ టేకింగ్ ఇన్ టు యువర్ బాడీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లైక్ మీరు బయట ఫాస్ట్ ఫుడ్ ఎంత తింటారో దానికి డబల్గా మీరు హెల్తీ ఫుడ్ కూడా తినాలి. యూ హ్యావ్ టు టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇవన్నీ కూడా తీసుకోవాలి. వాటర్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ డాక్టర్ అయినా ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఎవరైనా సరే ఒకటే చెప్తారు, వాటర్ మినిమం 3 liters డైలీ తాగాలి. ఇప్పుడు ఇంకా సమ్మర్స్ కాబట్టి 4 to 5 liters కూడా తాగాలి. బయట ఎండలు మండిపోతున్నాయి, ఎలా ఉన్నాయో మీకు కూడా తెలుసు. సో దిస్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ యువర్ బాడీ టు, నాట్ జస్ట్ స్కిన్. హ్యావ్ అ గుడ్ స్మూతీస్, ఫ్రూట్ జ్యూసెస్, వాటర్ అన్నీ మంచిగా బాడీకి ఇంటేక్ చేసుకోండి. పైన ఎన్ని సిరములు రాసేసినా లోపల నుండి మనం ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోతే అవేవి వర్కౌట్ అవ్వవు. అండ్ మోర్ ఓవర్ అన్నిటి మీద స్లీప్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. స్లీప్ ఈజ్ వెరీ ప్రెషియస్ టు. కుదిరినప్పుడల్లా పడుకోండి, బికాజ్ అది జస్ట్ మీ స్కిన్ని మాత్రమే కాదు మీ బాడీని కూడా రీసెట్ చేసే టైం. డెఫినెట్లీ హ్యావ్ ఎ గుడ్ స్లీప్. అట్లీస్ట్ 5 to 8 hours ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఒక 4 hours 3 hours పడుకొని బాడీ అంతా రీసెట్ అయిపోవాలి, ఫేస్ అంతా గ్లో వచ్చేయాలి, పనులన్నీ అవ్వాలంటే అవ్వదు. యూ జస్ట్ హ్యావ్ టు సెగ్రిగేట్ టైం ఫర్ ఎవ్రీథింగ్. అలానే స్లీప్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే హ్యావ్ అ గుడ్ స్లీప్, హ్యావ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అండ్ వాటర్. నాట్ జస్ట్ వాటర్, బాడీలోకి ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ తీసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. బికాజ్ మనం బయట తిరిగేదానికి మనకు అయ్యే స్వెట్కి బాడీలోంచి వాటర్ కంటెంట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఈస్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అండ్ దాన్ని ఎలా ఇంటేక్ చేయాలని చెప్పి ఐల్ డెఫినెట్లీ మేక్ అ డీటెయిల్డ్ వీడియో అబౌట్ ఇట్. అండ్ నోట్, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ ఎనీ కంపెనీ హియర్. ఇవన్నీ నేను నా సొంతంగా నా డబ్బులు పెట్టి నేను కొని ట్రై చేసి
నాకు ఎలా అనిపించిందని నేను మీకు జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే. ఇంకా వీటిలో నా ఫ్రెండ్స్కి ఎలా పడ్డాయి ఏంటి, స్కిన్కి ఈజ్ ఇట్ గుడ్ ఆర్ ఎల్స్ జస్ట్ నాకు మాత్రమే ఇవన్నీ బాగా అనిపించాయని కూడా కనుక్కున్నాను. సో ఇవి జస్ట్ ఏదో ర్యాండమ్ బ్రాండ్ ప్రమోషన్ అయితే అస్సలు కాదు. So yeah, I think you found it informative. So yeah, that's all for the video guys. Hope you found it informative and useful kuda. If do, don't forget to like, share and comment and share with your family and friends. Vallu kuda skincare start cheyali kabatti. So yeah, and I'll see you guys in the next video. Bye bye. Love you.